శిలువ ధ్యానాలు 6వ రోజు. భోజనం, ప్రవచనం, అవలోకనం, బయల్పాటు. ఇవి ఈనాటి మన అంశాలు. 26వ అధ్యాయం మత్తయి సువార్త. సాయంకాలమైనప్పుడు ఆయన 12 మంది శిష్యులతో కూడా భోజనమునకు కూర్చుండెను. వారు భోజనము చేయుచుండగా ఆయన, మీలో ఒకడు నన్ను అప్పగించునని మీతో నిశ్చయముగా చెప్పుచున్నానని. అందుకు వారు బహు దుఃఖపడి, ప్రతివాడును ప్రభువా నేనా అని ఆయన అడుగా, ఆయన, నాతో కూడా పాత్రలో చెయ్యి ముంచిన వాడెవడో వాడే నన్ను అప్పగించువాడు. మనుష్య కుమారుని గురించి వ్రాయబడిన ప్రకారము ఆయన పోవుచున్నాడు గాని, ఎవని చేత మనుష్య కుమారుడు అప్పగింపబడుచున్నాడో ఆ మనుష్యుడికి శ్రమ. ఆ మనుష్యుడు పుట్టి ఉండిన ఎడల వానికి మేలని చెప్పెను. ఆయనను అప్పగించిన యూదా, బోధకుడా నేనా అని అడుగుగా ఆయన, నీవన్నట్టే అని. ప్రేమైనటువంటి దేవుని సంగమా, ఈరోజు శిలువ ధ్యానాలలో మనకు కనిపిస్తున్నది ఒక సాదా సీదా సహపంక్తి భోజనం. దేవుని యొక్క సంకల్పంలో భోజనానికి ఉన్నటువంటి, దేవుని యొక్క సంకల్పంలో సహపంక్తి భోజనాలకు ఉన్నటువంటి ప్రాధాన్యతను గమనించండి. శిలువ యాగంలో భాగంగా యేసుక్రీస్తు శిష్యులందరినీ తనకు సమానముగా కూర్చొని పెట్టి ఆయన భోజనం వడ్డించి భోజనము తింటున్నాడు. భోజనము కలిసి తింటున్నాడు. ఆయన, నేను వచ్చి నా శిష్యులతో కూడా పస్కా ఆచరించాలి అని ఎవరికో తెలియని వారికి చెబితే ఆ వ్యక్తి తన ఇంటిని ఇచ్చి విధేయత చూపాడు. నా కోసం పస్కాను సిద్ధపరచండి అని శిష్యులకు చెప్తే ఆయన మాటను విని వారు విధేయత చూపించారు. తండ్రి యొక్క ప్రణాళికను జరిగించటం కోసం ప్రభు అయిన యేసుక్రీస్తు ఈ లోకానికి వచ్చి పస్కా బలిగా తనను తాను చూపించుకుంటూ ఆయన కూడా విధేయత చూపించాడు. నిజానికి పస్కా విధేయతను చూపిస్తుంది. 12 మంది శిష్యులతో కూడా భోజనమునకు కూర్చున్నటువంటి యేసు ఆయన స్థాయిని తగ్గించుకోవటం అని కాదు, కానీ శిష్యులను తన స్థాయికి ఎంచే, తన స్థాయికి పెంచే విధంగా ఆయన సహపంక్తి భోజనాలను గురువైనప్పటికీ శిష్యులతో కూడా కలిసి కూర్చొని చేయటం ద్వారా విమోచన కార్యము యొక్క ప్రధాన లక్షణం చెబుతున్నాడు. విమోచనం సహవాసములోనే ఉంది. విమోచన సహపంక్తి భోజనాల ద్వారా సమానత్వముతో కూడుకున్నది. ఒక మనిషిపై ఇంకొక మనిషి రాజ్యం చేయాలి అన్న ఆలోచన లేకుండా సమానముగా ఒకరికొకరు కాళ్లను సైతం కడుగుకునేటటువంటి సంస్కృతిలోనికి రావటమే ఈ లోక మర్యాద నుండి విమోచింపబడి దేవుని రాజ్య మర్యాదకు రావటం. అయితే ఆయన శిలువ మార్గంలో భోజన పంక్తిని గురించి చెబుతూనే ఇదే శిలువ మార్గంలో కట్టడ నిజ నిర్ధారణను కూడా చేశాడు. నిజ నిర్ధారణ ఏమిటి అనంటే, మీలో ఒకడు నన్ను అప్పగిస్తాడు అనంటే నేనా అని ఒకరి తర్వాత ఒకరు బాధగా అడిగినటువంటి శిష్యులను చూస్తూ వారితో ఏమీ పెద్దగా మాట్లాడకుండా, నా పాత్రలో, నాతో కూడా పాత్రలో చెయ్యి ముంచిన వాడెవడో వాడే నన్ను అప్పగిస్తాడు అని చెప్పి ముక్కుసూటిగా నిజ నిర్ధారణ కూడా చేశాడు. అందుకు ఆయనను అప్పగించాలనుకుంటున్నటువంటి యూదా కూడా, బోధకుడా నేనా అని అంటే నిజ నిర్ధారణ చేస్తూ ఆయన, నువ్వన్నట్టే అని చెప్పాడు. అరమరక లేకుండా మాట్లాడటం, ఉన్నది ఉన్నట్లుగా చెప్పగలగటం, కుండబద్దలు కొట్టినట్లుగా సత్యాన్ని ప్రకటించగలగటం, సాటి సహోదరుడిని కన్ఫ్రంట్ చేయాల్సి వచ్చినప్పుడు జంకు లేకుండా కన్ఫ్రంట్ చేయగలగటం, అలాగే ప్రేమతో, సహనముతో, సహభావముతో కన్ఫ్రంట్ చేయటం. అన్నిటినీ మించి ప్రభు అయిన యేసుక్రీస్తు శిష్యులలో ఒకడైనటువంటి యూదా ఇస్కరియోతు ఆయనను సిలువకు అప్పగిస్తాడు అని తెలిసినప్పటికీ వారిని ప్రేమించాడు. శిష్యులనందరినీ ప్రేమించాడు. అంతము వరకు ప్రేమించాడు. ఇదే శిలువ మార్గం. శత్రువులను సైతం ప్రేమించటం అనే మార్గాన్ని కేవలము బోధించటమే కాదు, కానీ చేసి చూపించటమే ఈ శిలువ మార్గంలో ఉన్నటువంటి ప్రధాన లక్షణం. శిలువ మార్గంలో శత్రువులను ప్రేమించాలి. శిలువ ధ్యానం చేసేటప్పుడు మనకు ఉండవలసినటువంటి ప్రధానమైన ఆలోచన శత్రువులను సైతం ప్రేమించగల మనసు. మనకు ఉండవలసినటువంటి ప్రధానమైన వైఖరి అందరినీ సమానముగా సహపంక్తిగా ఒకే చోట కూర్చుని భోంచేయటం, ఒకే చోట సమానమైనటువంటి అధికారములు, సమానమైనటువంటి స్థితిగతులు పంచుకోగలగటం. అదే నూతన సృష్టికి, నూతన మానవ జీవితానికి ఒక మలుపు,
అలాంటి మలుపు నీ జీవితంలో లేకపోతే ఇలాంటి సిలువ ధ్యానాలు ఎన్ని చేసినా కానీ పనికి రావు, అవి మనకు ఉపయోగపడవు. ఈరోజు మనం ధ్యానించేటటువంటి ఈ సిలువ ధ్యానాలలో మీరేదైనా ఈ 40 రోజుల ఉపవాసంలో ఉపవసించాలి అని అనుకుంటే హెచ్చు తగ్గులున్నటువంటి మీ వైఖరిని ఉపవసించండి. నీకంటే చిన్నవాడు అన్నటువంటి ఆలోచనలో ఎవరినైనా చూస్తూ ఉంటే ఉపవసించండి. అలాగే నీతో పాటి కూర్చోవటానికి అవతలి వాడికి వయసు ప్రకారంగా, లింగ ప్రకారంగా, భాష ప్రకారంగా, సంస్కృతి ప్రకారంగా, అలాగే అతనికి ఉన్నటువంటి మారల్ క్యారెక్టర్ ప్రకారంగా నా పక్కన కూర్చునేందుకు అర్హుడు కాదు అని మీరెవరైనా చూస్తూ ఉంటే అటువంటి వైఖరి నుండి మీరు తొలగిపోండి, దాన్ని ఉపవసించండి. అదే సిలువ మార్గం. సిలువ మార్గంలో క్షమాపణ ఉంది. సిలువ మార్గములో కట్టడ మరియు నిజ నిర్ధారణ ఉంది. సిలువ కట్టడలో సాటి మనిషిని ప్రేమించే మనసుంది, శత్రువును ప్రేమించే మనసుంది, కలిసి భోంచేసే మనసుంది. నేను అగ్రి అవ్వకపోయినప్పటికీ, నువ్వు చేసే పనితో నేను ఏకీభవించకపోయినప్పటికీ నీతో కలిసి కూర్చోగలను అన్న ధైర్యం ఉంది. అలాంటి మనస్థైర్యం ఉంది. ఇదే సిలువ మార్గం. ఈ సిలువ మార్గం అనే ఈ సిలువ ధ్యానాలను మనము ఆచరించే క్రమంలో ఆచారానికి పోక, సాంస్కృతిక నేపథ్యాలలో పడిపోక, దేవుని విలువలు, దేవుని రాజ్యములో మనం నేర్చుకోవలసిన విలువలను జ్ఞాపకం చేసుకుంటూ వాటి ప్రకారంగా జీవించటానికి దేవుని వైపుకు చూసి ప్రార్థిద్దాం. ఈ సిలువ ధ్యానాలు మనకు ఆశీర్వాదమును కలుగజేయునుగాక. ప్రార్థన. కృపగలిగిన తండ్రి, మేము కూడా నిజమును నిర్ధారించి మాట్లాడగలిగినటువంటి బోల్డ్నెస్ మాకు దయచేయండి. అలాగే ప్రభా, మా స్నేహితులను, మాతో ఏకీభవించని వారిని, మా శత్రువులను సైతం మమ్మును మేము ప్రేమించుకుంటున్నట్లుగా ప్రేమించగలిగేంత మనసును, నీ సిలువ మార్గాన్ని మాకు నేర్పండి. ఈ చిన్ని ప్రార్థనను యేసు నామమున సమర్పిస్తున్నాం తండ్రి. ఆమెన్.